49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బ్రోచేవారెవరురా నిన్ను వినా ఎందుకోనండి ఆ సినిమా చాలా ఎమోషనల్ కనెక్షన్ అయిపోయింది తెలుగు వారికి అందరికి. కేరళలో ఇట్ ran for 1 year కంటిన్యూస్లీ. ఇట్ బ్రోక్ కేరళ సినిమా రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది. ఆ కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఈ సినిమాలో ఆయన చెప్పించేవారు, అందరికీ దగ్గర నుండి చెప్పిస్తారు ఎక్స్ప్రెషన్. నా పాత ఆ బిట్ ని ఇలా అనేదాన్ని కదా, పోగొట్టి ఎప్పుడు రాను అజయ్ ఆ మూమెంట్ మళ్ళీ చెయ్యి మళ్ళీ చెయ్యి మళ్ళీ చెయ్యండి. తులసి గారితో మీ అనుబంధం చెప్పండి. తులసి అంటే ఆ ఈజు ఆ ఫ్లో ఉండు వస్తున్నాను ఉండు. The minute you took the Tulsi name, I knew she was there. ఒకసారి నువ్వు మగవేషం వేస్తే కొజ్జలా ఉంటావే అన్నాడు. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇవాల్టి మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్ అందరికీ సుపరిచిత నర్తకీమణి నటీమణి శ్రీమతి మంజు భార్గవి గారు. మంజు భార్గవి గారంటే ఒక గొప్ప నర్తకీమణి, శాస్త్రీయ నర్తకీమణి అని చెప్పాలి ప్రత్యేకంగా. ఎందుకంటే శాస్త్రీయ నాట్యానికి వారి జీవితాన్ని అంకితం చేశారు. అంతేకాకుండా తెర మీద కనిపిస్తూ గొప్ప నటీమణిగా గత 5 దశాబ్దాలుగా పేరు తెచ్చుకున్నారు. అండ్ ఎన్ని విధాలు చెప్పినా కూడా గురువుగా తన నాట్యాన్ని 10 మందికి పంచుతూ తను కొనసాగిస్తున్న జీవితం అన్నిటికంటే గొప్ప కోణం అని చెప్పాలి. ఇవాల్టి మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్ శంకరాభరణంలోని తులసి గారు అంటే మన మంజు భార్గవి గారు. వారితో మాట్లాడబోతున్నాం. వారి జీవితంలోని విశేషాలు గతంలో మనకి కొన్ని తెలుసున్నా కూడా మరోసారి వారి నోట కొన్ని అనుభవాలు వినబోతున్నాయి ఇవాళ. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడా చెక్కు చెదరని రూపం, అలాగే ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. ఆ క్రెడిట్ వచ్చి నా డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాను. మొన్నే నాకు సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. అవును. సో ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఆఫ్టర్ రిసీవింగ్ ద అవార్డ్ ఇన్ ఢిల్లీ. నాట్య రూపాలు చాలా ఉన్నాయి మనకి. అంటే వి హ్యావ్ భరతనాట్యం, కూచిపూడి. మీరు ప్రత్యేకంగా కూచిపూడి గురువుగా, కూచిపూడి శిష్యురాలుగా అందరికీ తెలుసు. కానీ మీరు మంజు భార్గవి గారుగా మీ అనుభవాన్ని రంగరించి ఏమన్నా కొత్త ఒక డాన్స్ ఫామ్ని కనుగొన్నారా? అదే శాస్త్రీయ నృత్యాన్ని కొనసాగిస్తున్నారా? నో వే. కొత్తదా? ఐ మై గాడ్, దీన్ని సాధించేదానికే లైఫ్ టైం సరిపోలేదు. ఇంకోటి ఏంటంటే ఒక సిద్ధేంద్ర యోగి క్రియేట్ చేసిన ఒక డాన్స్ ఫామ్ ఇది. బట్ కూచిపూడి అనేది వచ్చి ఒక భాగవత మేళా నాటకంగా ఉండిందనమాట. తర్వాత మా గురువు గారు వెంపటిచంద్ర సత్యం గారు దీనికి ఒక సోలో ఫార్మాట్ ఇచ్చి, అంటే ఆ రోజుల్లో మగవాళ్ళే చేసేవాళ్ళు. అవును. బట్ ఈ గురువు గారు వచ్చి ఆ రోజు మగవాళ్ళు ఆడవేషాలు వేసేవాళ్ళు కదా. అందుకని ఇప్పుడు ఆడవాళ్ళతో మగవేషాలు వేద్దామని చెప్పి నేను ఒక స్కేప్ గోట్ అయ్యాను అనమాట. సో ప్రతి క్యారెక్టర్ నా హైట్ వేరే ఒక అడ్వాంటేజ్ అయింది మగవేషాలు వేసేదానికి. సో ఫస్ట్ ట్రయల్ వచ్చి కృష్ణుడి వేషం ఇచ్చి పారిజాతంలో మొదలు పెట్టారు. తర్వాత అది సక్సెస్ అయ్యగానే ఇంకా ప్రతి క్యారెక్టరు నేనే మగ క్యారెక్టర్. ఎంతోమంది మగవాళ్ళు ఉండేవాళ్ళు, కూచిపూడి భాగవతులు అందరూ అంతమంది ఉండేవాళ్ళు కదా మగవాళ్ళు, మగ డాన్సర్స్. అయినా కూడా నా చేత, ఆఖరికి శివుడు కూడా నా చేత వేయించారనమాట హరవిలాసంలో. కానీ మీరు బాగా గుర్తుండిపోయింది మా చిన్నప్పుడు మేము చూసిన శ్రీనివాస కళ్యాణం. శ్రీనివాసుడిగా చాలా అందంగా అసలు నిజంగా. ఎందుకంటే శ్రీనివాస కళ్యాణం వచ్చి మేము తిరుపతి కొండ మీద గుడి ముందు ఒక ఆడిటోరియం ఉండేది, విజయ బ్యాంక్ వెనకాల. అక్కడ చేసాం అనమాట శ్రీనివాసుడు. ఇంకా అక్కడికి వచ్చే వాళ్ళందరూ గుడి లోపలికి వెళ్లే ముందే గోవిందాలు కొడుతుంటారు. ఆ ఆడియన్స్ అందరు ఇక్కడ వచ్చి కూర్చొని లాస్ట్ లో కళ్యాణం సీన్ కి
అంటే గరుడ వాహనం ముందు వెనకాల శ్రీనివాసుడు అంటే ఒక ప్రొసెషన్లో వెళ్ళినట్టు స్టేజ్ మీద ఎంటర్ అయ్యేటప్పటికి అందరు చేతులెత్తి గోవిందాలు కొట్టడం మొదలుపెట్టారు. అసలు మామూలుగానే గుడి లోపలికి వెళ్ళినప్పుడు గోవిందాలు కొడితే వి బికమ్ వెరీ ఎమోషనల్. అవును అవును. సో నాకు ఒక పక్క కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, ఒక పక్క ఏమో అమ్మో నేను క్యారెక్టర్లో ఉన్నాను కదా అని ఎంత ఆర్కెస్ట్రా అంతా సైలెంట్ అయిపోయింది అనమాట ఆ గోవిందాలతోటి. నేను అది ఇట్ వాస్ ఇట్ వాస్ వాట్ యు సే సంథింగ్ టు రిమెంబర్ బికాస్ టు కంట్రోల్ ద టియర్స్ ఫ్రమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఐస్ వాస్ quite a task. It's a memorable moment. I can never forget it. అవును. సో మీరు నాట్యం అభ్యసిస్తూ ఇలా బ్యాలెన్స్ చేస్తూ బ్యాలే అయిన తర్వాత మీ అంటే నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆ తపన హౌ డు యూ అంటే ప్రతి వాళ్ళు చేసే పనిలో ఏదో ఒక ఇది పెట్టుకుంటారు, నెక్స్ట్ నేను ఎలా చేయాలి ఇంకా బాగా ఎలా చేయాలని. మీరు ఆల్రెడీ ఒక నిష్ణాతులు, ప్రపంచం కాదు, వీ హ్యాడ్ నో ప్లానింగ్. ఏంటంటే ఆ రోజుల్లో ఈ నెక్స్ట్ ఏంటి అని కాదు, వీ వర్ టోటలీ సరెండర్డ్ టు ద గురు. అంటే ఆయన ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడు అనమాట ప్రోగ్రామ్స్కి. అది ట్రైన్స్లో వచ్చి కింద పడుకొని బర్త్లు షేర్ చేసుకొని యునో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ మాస్టర్ గారు మమ్మల్ని మెయిల్ కంపార్ట్మెంట్ ఉంటుంది చూడండి, పోస్ట్ దాంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టేది. నో రిజర్వేషన్. అంటే అంత ప్రోగ్రామ్స్ వచ్చేవి గబగబా వెళ్ళిపోవాలి అంతే. నో రిజర్వేషన్ ఒక్కోసారి అబౌట్ 15-20 ఆఫ్ అస్ కదా ట్రావెలింగ్, సో రిజర్వేషన్ ఉండేది కాదు ఒక్కోసారి. ఇట్ వాస్ నాట్ పాసిబుల్. సో వీ హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ ఎనీ విచ్ వే పాసిబుల్, బట్ దేర్ వాజ్ నో కంప్లైంట్. వీ వర్ హ్యాపీ. మాకెందుకంటే మాకు కావాల్సింది డాన్స్. ఇట్ ఈస్ నాట్ వెదర్ వీఆర్ గెటింగ్ ఫుడ్ టు ఈట్ అట్ ఆన్ టైమ్ ఆర్ యునో వెదర్ వీఆర్ ఏబుల్ టు స్లీప్ కంఫర్టబుల్లీ. ఈ లగ్జరీస్ అన్ని వీ నెవర్ హ్యాడ్ ఇట్ ఇన్ మైండ్. అదంతా సాధనలో భాగమే. అంతే అంతే అంతే. గంటలు సాధన చేసేవారేమో కదా. 3 hours మార్నింగ్, 3 hours ఈవినింగ్, 3 hours. నో అందుకనే కదా అంటే డాన్స్ నా ఒంట్లోంచి వదిలించుకోవాలన్నా కూడా వదలదు అది. ఇట్స్ గాట్ సో ఇంబైబ్డ్ ఇన్ టు ద సిస్టమ్ సో స్ట్రాంగ్లీ. 4 days ఎన్ని సంవత్సరాలు మానేసినా కూడా 4 days చేసేస్తే ఇట్స్ బ్యాక్ ఇన్ టు ద ఫార్మ్. అసలు విజయవాడ వాస్తవ్యులు అమ్మ నాన్నగారు. ఎస్. మీరు చెన్నై ఎప్పుడు వెళ్ళారో మరొకసారి గుర్తు చేస్తారమ్మా? నేను పుట్టి పెరిగింది చెన్నై మొత్తం అంతా. మీరు పుట్టింది కంప్లీట్గా అక్కడే, అండ్ అక్కడ సంస్కృతి సంప్రదాయాల్లో భరతనాట్యం బాగా ఆ రోజుల్లో ప్రాచుర్యంలో ఉన్నప్పుడు కూచిపూడి నేర్చుకోవాలనే సంకల్పం మీకు ఎలా కలిగింది? అయ్యో అది నేను చాలా చిన్నదాన్ని. మీకేమి నా 5th year నుంచి మా అమ్మంట పడేదాన్ని, నాకు డాన్స్ నాకు డాన్స్ క్లాస్లో చేర్పించు, నాకు డాన్స్ నేర్పించు అని చెప్పి. ఆఖరికి ఆవిడ నా బాధ పడలేక ఆ రోజుల్లో రికార్డ్ మ్యూజికే కదా, రికార్డ్ మ్యూజిక్ వాజ్ సినిమా మ్యూజిక్ అంతా వాజ్ క్లాసికల్ ఓన్లీ. ఇప్పట్లా కాదు కదా ఇన్ని వెరైటీస్. సో ఎవరినో ఒక అతన్ని పిలిచింది, ఆ రికార్డ్ మ్యూజిక్ అన్న విన్నావా, చిన్ని కృష్ణుడు, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ మూవీ దట్ ఈస్ ఫ్రమ్. సో అది నేర్పించాడు అనమాట ఆయన. సో మై ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వాస్ వెన్ ఐ వాస్ 5. త్యాగరాయ స్కూల్ అని టీ నగర్లో ఉంది. సో అది వచ్చి 5th standard నుంచి అప్పర్ వెంకట సుబ్బారావు స్కూల్ అని చిన్నపిల్లలకి అనమాట. సో ఐ వాస్ స్టడింగ్ ఇన్ దట్. సో ఫర్ ది స్కూల్ యానివర్సరీ ఐ డాన్స్డ్. సో ఈ ఐటమ్ చేశాను అనమాట. సో మై ఫస్ట్ అరంగేట్రం ఆన్ స్టేజ్ వాస్ వెన్ ఐ వాస్ 5 year old. ఆ తర్వాత ఆయన మానేశాడు. దెన్ మళ్ళీ మా అమ్మని పట్టుకున్నా. అప్పుడు మై మదర్ వాస్ వెరీ క్లోజ్ టు వెంకటచంద్ర సత్యం గారు, మా పెద్దమ్మ పెద్ద సత్యం గారు, వీళ్ళందరూ వెరీ అన్నయ్య అని పిలుస్తుండేవాడు అనమాట. సో ఆ సంవత్సరమే కూచిపూడి క్లాసు స్టార్ట్ చేశారు మాస్టర్ గారు. 1963 February he started. సో దట్ ఇయర్ ఓన్లీ విజయదశమికి మా అమ్మ తీసుకెళ్ళి నన్ను నేర్పించారు, స్టార్ట్ చేశారు. అప్పుడు అదే సంవత్సరం మీరు ఒక సినిమాలో కూడా చేశారా? సినిమాలో 5వ ఏట మీరు డాన్స్ చేశారా? లేదు. నో అసలు నో. మీ సినిమా అయితే 74లో అనుకుంటాను కదా మీరు ఫస్ట్ తెరంగేట్రం చేసింది? గాలిపటాలు అవును, 74లో. అవును, కృష్ణ గారితో చేశాను ఫోక్ డాన్స్. సో అప్పుడు మీరు నేర్చుకుంటున్న టైంలో సాధన మీకేమన్నా అంబిషన్ ఉండేదా? నేను సినిమాలో కనిపించాలని కానీ అసలు సినిమాలో చూసాను? సినిమా నో వే. ఐ వాస్ ఓన్లీ అడిక్టెడ్ టు డాన్స్. లైక్ ఏ ఎగ్జామ్స్ ముందు కూడా అసలు
1 week బిఫోర్ మానేసేదాన్ని క్లాసు, ఎగ్జామ్స్ 1 week బిఫోర్ అంతే. అదే హాలిడేస్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్. అదేమిటో ఒక రకమైన ఒక పెనెన్స్ లాగా అనిపించేది అనమాట. యజ్ఞం, తపస్సు, ఒక తపస్సులా రియల్లీ. క్లాస్కి వెళ్ళకపోతే ఒక రకంగా వెరీ ఇరిటబుల్గా ఉండేది, మూడ్ బాగుండేది కాదు. అక్కడికి వెళ్ళి క్లాస్కి వెళ్ళి ఆ డాన్స్ చేసి వస్తే అమ్మయ్యా అనిపించేది అనమాట. సో ఏమిటో మేబీ సమ్ ప్రీవియస్ బర్త్, సమ్ కనెక్షన్ యూనో. అవును, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. అది ఐ మీన్ టు బి సో మచ్ ఇన్వాల్వ్డ్ ఈవెన్ టిల్ టుడే యూనో. ఇంకా మీరు కొనసాగిస్తున్నారు అంటే ఒక పేరు, ఒక స్థాయి వచ్చాక చాలా మంది సరే ఇంకా చేశాం కదా అని అనిపించవచ్చు, కానీ మీరు ఇంకా అంత యాక్టివ్గా కొనసాగించడం చాలా గొప్ప విషయం. నేను 3 years అయింది కరోనా వల్ల. అసలు we were also unsettled and very disturbed కదా. సో డాన్స్ లేదు. సడన్గా వన్ ఈజ్ ఆల్సో డాన్సర్ ఫ్రమ్ Bangalore. ఈజ్ అ భరతనాట్యం డాన్సర్. హీ వాస్ ప్లానింగ్ టు కండక్ట్ 3-day ఫెస్టివల్ అనమాట. ఎక్కడ? బెంగళూరులో. చేసిరాక ఐ వాంట్ యూ టు. అయితే 3 ఏళ్ళు అయింది నేను డాన్స్ చేసి. నేను అనుకున్నా నా రిటైర్మెంట్ వచ్చేసింది, అయిపోయింది అనుకున్నాను నేను. అన్నాను నో 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 యూ జస్ట్ వేర్ యువర్ కాంజీవరం సారీ, వచ్చి నించోండి చాలు, మీరు ఏమి చేయగలేదు అన్నాడు అనమాట. అంతేనంటావా అన్న. యా. సో నేను, లీలా శాంసన్ అండ్ స్వప్న సుందరి, మేము ముగ్గురం అనమాట పర్ఫార్మెన్స్. బట్ ఐ డోంట్ నో, ఐ జస్ట్ డెడ్ సైనం పోజ్ కూడా పెట్టాను నేను పడుకొని. ఐ వాజ్ షాక్డ్. సో దట్స్ వాట్ ఐ సెడ్, యు నో, సీ యూ డాన్స్, ప్రాక్టీస్ ఫర్ అ ఫ్యూ డేస్, దెన్ యూర్ బ్యాక్ అగైన్, యు నో, యూ బౌన్స్ బ్యాక్ because that's already into the system. So the flow starts again. So that's how it has started. సో మీరు ఎన్ని నాట్య ప్రదర్శనలు ఇచ్చారు, ఎంత గొప్ప పేరు వచ్చింది, చాలా సినిమాల్లో చేశారు అంతకు ముందు కూడా. కానీ ఒక చాలా పెద్ద మజిలీ, ఒక పెద్ద మైల్ స్టోన్ మీ జీవితంలో, మా అందరికీ కూడా, మీ శంకరాభరణం. ఆఫ్ కోర్స్. అంతకు పూర్వం ఎన్ని సినిమాలు చేశారు మంజు భార్గవి గారు? నాకు అసలు గుర్తులేదు. అస్సలు ఏదో షూటింగ్ సరే, ఏదో ఈ సినిమానా సరే చేసి వచ్చేదే కానీ, బట్ ఐ వాస్ నెవర్ ఇన్ టు ఇట్. ఎన్టీ రామారావు గారు హీరోయిన్ గా ఒక సినిమాలో చేశారు మీరు. బట్ ఆ తర్వాత కొనసాగించాలి, బికాస్ సినిమా చాలా రంగుల ప్రపంచం కదా. అంటే ఎప్పుడు అనిపించలేదు అలా? నేను ఎక్కడన్నా మీరు సినిమా ఫంక్షన్స్ లో ఎక్కడన్నా చూస్తున్నారా? చాలా తక్కువ, చాలా తక్కువ. అన్లెస్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ సమ్ టైమ్స్ దట్ టు. అసలు సినిమా ప్రపంచానికి ఐఎమ్ వెరీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు విశ్వనాథ్ గారు ఫర్ గివింగ్ మీ రోల్ లైక్ దాట్ అండ్ మేకింగ్ మీ డూ ఇట్ సో బ్యూటిఫుల్లీ. సో అంటే ఒక శంకరాభరణం లాంటి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చి నా చేత అంత చక్కగా చేయించాలంటే, నేను ఒక్కోసారి నాకే అనిపిస్తుంది, నేను చేశానా ఈ డాన్స్ నేను చేశానా అనిపిస్తుంటుంది. బట్ ఆయన ఏమిటంటే టాస్క్ మాస్టర్, వదలరు అసలు. ఆయన అనుకుంది అంటే, ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ ద కెపాసిటీ, మీకు ఆ కెపాసిటీ ఆర్టిస్ట్కి చెయ్యగలదు అంటే అది చేసేదాకా వదలరు. మాస్టర్ గారు, విశ్వనాథ్ గారు. సో అలాగా కొంచెం ఇలా అని అంటేవాడు. ఆ కొంచెం ఇప్పుడు వెన్ యూ డూ అన్ ఎక్స్ప్రెషన్, యూ డోంట్ నో వాట్ యూర్ డూయింగ్, యూ కాన్ సస్టైన్ అన్ ఎక్స్ప్రెషన్. అట్ దట్ టైమ్ యూ డూ ఇట్ అండ్ దెన్ ఇట్స్ ఫర్గాటెన్. ఒక ఉదాహరణ చెప్పరా అంటే? చెప్పలేదు నేను, ఇట్స్ టూ మెనీ ఇయర్స్ బ్యాక్. సో అది మళ్ళీ చేయాలంటే ఐ యూస్ టు గెట్ సో కన్ఫ్యూజ్డ్, వాట్ ద హెల్ డిడ్ ఐ డూ అని చెప్పి. బట్ ఒక్కొక్కటి దగ్గరుండి మూమెంట్స్ ఐ నో వెన్ ఐ సీ ఇట్, యు నో, ఐ సే మై గాడ్, నాకే నేను చేసిన దాన్ని నాకే అలా అనిపిస్తే వాట్ ద ఆడియన్స్ మస్ట్ బి ఫీలింగ్. క్లాసిక్. అసలు ఒక్కొక్క మూమెంట్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అమేజింగ్. మేబీ హీ న్యూ ఐ కుడ్ డూ ఇట్, సో హీ పుల్డ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. ఎలా వచ్చింది మేడం ఆ అవకాశం మీకు? అంటే మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం, మీరే ఆ క్యారెక్టర్కి, ఎందుకంటే ఆ సినిమాతో చాలా ట్రెడిషనల్గా ఉండే అనేక విషయాలని ఆయన తిరగరాశారు. శంకరాభరణం సినిమా హీరో అంటే ఇలా కూడా ఉండొచ్చు, హీరోయిన్ అంటే ఇలా కూడా ఉండొచ్చు. అండ్ మీకైనా కొంచెం నటన బ్యాక్గ్రౌండ్ ఉంది. సోమయాజుల్ గారిని చూసి సినిమా హీరోయినా అని అన్నవాళ్ళు ఉన్నారు. ఇంత సంప్రదాయమైన సినిమా ఎవరు చూస్తారని కూడా అన్నారు. కొన్నాళ్ళు సినిమా ఆడలేదు, తర్వాత ఒక్కసారిగా పికప్ అయింది. తర్వాత ఇది మైల్ స్టోన్ శంకరాభరణం అంటే. ఫస్ట్ వీక్ there was no audience, అదే హార్డ్లీ ఎనీ. బట్ ద సెకండ్ వీక్ నుంచి దంచిందంటే ఇంకా. ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం మన విశ్వనాథ్ గారిని? ఇవాళ
విశ్వనాథ్ గారు యాక్చువల్గా చెప్పాలంటే నేను అప్పుడే తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్కి మేము వెళ్ళేసి వచ్చాం అనమాట. సోగ్గాడు సినిమాకి నేను వెళ్ళాను అనమాట, తాష్కెంట్ డెలిగేట్. సో రాగానే ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని దే హ్యాడ్ అ ఫంక్షన్. అప్పుడు నన్ను, గీత, అంబిక, మన్మోహన్ ఆర్టిస్ట్ ఐ ఫర్గెట్, మమ్మల్ని నలుగురిని పిలిచి అక్కడ అంటే ఎంట్రన్స్ దగ్గర నిలబెట్టారనమాట. వచ్చిన గెస్ట్కి, అదే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి అదే పన్నీర్ చల్లి పువ్వులు పసుపు కుంకుమ పెడతారు కదా, అలా మేము నలుగురు నించున్నాం. హీఈస్ నాట్ రివీల్డ్ దిస్, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్స్ వే హీ సా మీ. ప్రెసిడెంట్ పేరమ్మ పిక్చర్ డైరెక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఒక క్లాసికల్ డాన్స్, ఒక 2 సీన్లు పక్కా క్లాసికల్ డాన్స్. అంటే నేను స్టేజ్ మీద ఎలాగ కాస్ట్యూమ్, జ్యువెలరీ అంతా ఎలా చేస్తామో అలాగే వేసి చేయించారనమాట. చేయించి 2 సీన్లు డబ్బింగ్, నన్ను పిలిచారు డబ్బింగ్కి రా అని. సరే వెళ్ళండి. 2 సీన్లకి ఎవరన్నా డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టుకోవచ్చు కదా, అండ్ నా వాయిస్ వెరీ బేస్ వాయిస్, నోబడి కాల్స్ మీ ఫర్ డబ్బింగ్. సో వెళ్ళాను అనమాట. వెళ్ళి దగ్గరుండి చాలా శ్రద్ధగా డబ్బింగ్ చేయించారు నా చేత. అయిన తర్వాత మేకప్ లేని ఫోటో పంపించమన్నారు. దట్ టెల్స్ యూ నో వాట్ ఇట్ ఇస్. మేకప్లో వెళ్ళాను, మర్చిపోయాను నేను. ఐ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్, సో ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఆఫ్టర్ 1 month పీపుల్ కేమ్ రన్నింగ్, వీ వాంట్ అ ఫోటో, వీ వాంట్ అ ఫోటో. అప్పుడు పాండి బజార్లో ఫోటో స్టూడియోకి వెళ్ళి ఆ ఫోటో తీసి పంపిస్తే దెన్ దే గేవ్ అస్ అ మేకప్ టెస్ట్. బాలు మహేందర్ గారి ఇంట్లో నేను, సోమయాజులు గారు, వితౌట్ మేకప్. సో దే షోడ్ ఇట్ టు ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. చూపించారన్నమాట అది మా మేకప్ టెస్ట్. ఏం కాస్ట్యూమ్ వేసుకుని తీసారంటే ట్రెడిషనల్గా వాళ్ళు చెప్పారా ఇలా కావాలని? తులసి కాస్ట్యూమ్లోనే చేశారా? లేదు, ఐ వాజ్ జస్ట్ వేరింగ్ అ సారీ, పెద్ద బొట్టు పెట్టుకొని. ఐ వాజ్ వేరింగ్ అ క్రేప్ సిల్క్ సారీ, పెద్ద బొట్టు, అంతే. మేకప్ గిప్ ఏం లేదు. దెన్ అప్పుడు టెస్ట్ని ఇండస్ట్రీలో అందరూ చూపించారు. నో బడీ రికగ్నైజ్డ్ మీ. ఎవరి అమ్మాయి ఇంత అందంగా ఉందన్నారట. అప్పుడు విశ్వనాథ్ గారికి ఒక శాంతి, అమ్మయ్య ఐఎమ్ సక్సెస్ఫుల్, హాఫ్ సక్సెస్ఫుల్ అనుకున్నారనమాట. బికాస్ ఐ వాస్ డూయింగ్ ఆల్ దిస్ చోటా మోటా రోల్స్, యు నో. సో he didn't want people, he was happy that they didn't recognize me. So that's how అలా మొదలైంది అనమాట ప్రయాణం. సో కరెక్ట్గా మీరు అంటారు కదా, ఒక వజ్రం విలువ తెలియాలంటే కరెక్ట్గా వజ్రాన్ని చక్కగా ఆభరణంగా తయారు చేసే వాళ్ళు ఉండాలని. అలా మీ విద్వత్తుని, మీలోని పొటెన్షియల్ని చూసిన గొప్పవారు, గొప్ప మహానుభావులు విశ్వనాథ్ గారు. నేను నవ్వినా ఏడ్చినా ఈ నరం పైకి వస్తుంది. వచ్చిందా ఇప్పుడు? వచ్చింది. అవును. సో ఒకసారి మేము అంటే శంకర్ శాస్త్రి గారు బడ్డీ కొట్టోడు షాప్కి వస్తాడు. ఈ గంట పెట్టేసి నా కూతురు పెళ్లికి డబ్బులు ఇవ్వండి. అప్పుడు నేను ఆ డోర్ వెనకాల ఉంటాను, వింటుంటాను అనమాట. అప్పుడు వచ్చి ఆ నరాన్ని పైకి రాని అన్నారు. నాలంతా నరం పైకి రా, డోర్ వెనకాల ఉంటే ఎమోషన్ ఉండదు కదా, ఐఎమ్ నాట్ లాఫింగ్ ఆర్ ఏడవట్లేదు కదా, ఉట్టి ఎక్స్ప్రెషన్ అది రాదండి అన్నాను అన్నమాట. బట్ హీ రిమెంబర్డ్. మీరు లాస్ట్ సీన్ చూడండి, ఇలా పడిపోతాను కదా లాస్ట్ లో స్టేజ్ మీద. అవును అబ్బా. ఇలా పడిపోయినప్పుడు ఈ నరం బయటకు వచ్చిందంట. కెమెరాని పైకి పెట్టి తీసారంట షాట్. మా డైరెక్టర్ గారే చెప్పారు నాతోటి, అంటే ఈ నరాన్ని క్యాచ్ చేయాలని టాప్ యాంగిల్ లో పెట్టి తీసారు ఆ షాట్. అంత గమనించేవారు. ఒక్కొక్క సీన్ ఒక పెయింటింగ్ లాగా అలా గుర్తుండిపోయిందండి. ఇంకా అండ్ బాలు మహేంద్ర కెమెరా సూపర్. మేకప్ నో, హీ అసలు స్కిన్ టోన్ ఉండాలనేవాళ్ళు. ఎవరికి మేకప్ లేదంట, అంటే బేసే లేదు అసలు. అదే ఐబ్రోస్ దిద్దుకొని కాటి పెట్టుకునేవాళ్ళు అంతే, లైట్ గా లిప్స్టిక్. బట్ ఏం చేసేవాళ్ళం అంటే రోజ్ వాటర్ కాటన్ తో అద్దుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే అవుట్డోర్స్ లో ద స్కిన్ యూస్ టు గెట్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ ద డస్ట్ అండ్ సన్ అనమాట. అంతే. అసలు కొంచెం వేసుకున్నా కూడా ఒప్పుకునేవాళ్ళు కదా బాలు మహేంద్ర గారు మేకప్. ఈవెన్ ద డాన్స్ సాంగ్స్ కూడా టెంపుల్స్ లో తీశారు కదా, ఎక్కడా అసలు బేస్ మేకప్ లేదు. బ్రోచేవారెవరురా నిన్ను వినా
ఎందుకోనండి ఆ సినిమా చాలా ఎమోషనల్ కనెక్షన్ అయిపోయింది తెలుగు వారికి అందరికీ. తెలుగు వాళ్ళకే కాదు, కేరళలో ఇట్ ర్యాన్ ఫర్ 1 year కంటిన్యూస్లీ. ఇట్ బ్రోక్ కేరళ సినిమా రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది 1 year. అక్కడ ఎంత క్రేజ్ అంటే శంకరాభరణం అంటే, ఈ శంకరాభరణం రిలీజ్ అయిన ఆ సంవత్సరం కేరళలోనే 50 ప్రోగ్రామ్స్ అన్ని. అంటే ఈ సినిమా వల్ల వచ్చిన అవకాశం. And I have traveled every nook and corner of Kerala. I wonder why Kerala అంటే ఈ సినిమాని అప్రిషియేట్ చేసే కల్చర్ అక్కడ ఉందని. అది కేరళ వాళ్ళు దే వెరీ కల్చర్ ఓరియంటెడ్. దే కెన్ బి ఎనీ కమ్యూనిటీ, బట్ యునో కల్చర్ అనేటప్పటికీ దే డోంట్ కాంప్రమైజ్. సో మీరు ఇంట్రొడక్షన్ సీన్ దాదాపు ఫస్ట్ టైం మీరు విశ్వనాథ్ గారితో ఆ కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఈ సినిమాలో ఆయన చెప్పించేవారు, అందరికీ దగ్గర నుండి చెప్పిస్తారు, ఎక్స్ప్రెషన్ చేసి చూపిస్తారని చెప్తారు ఆయనతో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ. బట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కొంచెం రాని అంటారు అంతే, కొంచెం అలాగా కొంచెం ఇలాగా అనేటప్పుడు ఇట్స్ యునో ఇట్స్ వెరీ మైన్యూటెస్ట్ డీటెయిల్ విచ్ ఆడియన్స్కి జనరల్గా కనిపించదు, బట్ దే కెన్ ఫీల్ ఇట్. ఆ డీటెయిల్ ఏంటంటే ఆ మనసును కదిలిస్తుంది, దట్ ఎమోషన్ యునో లిటిల్. అందుకనే విశ్వనాథ్ గారి సినిమాలన్నీ ఇట్స్ సో డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డైరెక్టర్స్ మూవీస్. అవును, హీ గివ్స్ అ లాట్ ఆఫ్, చాలా డెప్త్ ఇస్తారనమాట ఆ మూమెంట్కి. బాడీ లాంగ్వేజ్ కూడా అంతే, గపదపదప గపదపదప గపదప. చాలా ఒక తీరని లోటు, ఒక బాధ, గుండె బరువు ఎక్కిపోయింది విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారంటే. సాడ్, బట్ ఆల్ ఆఫ్ us have to go one day. He has left something behind him that people will never forget. ఇంకెన్ని జనరేషన్లు పోయినా కూడా డైరెక్టర్ గారు మూవీస్ అంటే అవుట్డేటెడ్ అవ్వవు. ఇప్పుడు చూడండి, శంకరాభరణం రిలీజ్ అయ్యి 43 years అయింది. ఈ రోజుకి జనం ఆదరిస్తున్నారంట ఆ పిక్చర్ని. అవును, ఈ రోజుకి. జైన్ కాలేజ్లో డాన్స్ కాంపిటీషన్ జడ్జ్గా పిలిచారు నన్ను. నేను అనుకున్నా 20 ఏళ్ల పిల్లలకి వాట్ డు దే నో అబౌట్ శంకరాభరణం అని చెప్పి ఐ జస్ట్ వెంట్ అనమాట. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ నా ఇంటర్వెల్ షాట్ ఉంది చూడండి, లంపకాయ వేసుకొడితే అలా పడతాను చూడండి, గుర్రబండికి వెనకాల ఇలా పడతాను. ఆ షాట్ పెయింటింగ్ చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. ఐ వాజ్ సాప్ట్ అనమాట. ఐ సెడ్ మై గాడ్, నిజంగా వెళ్ళే ముందు ఇదే అనుకున్నాం, వీళ్ళకి యూనో స్టూడెంట్స్ వాట్ విల్ దే నో అని. ఆ పెయింటింగ్ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు, నా ఫోటో. సో గాడ్ సెడ్ డోంట్ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్, హియర్ ఇట్ ఇస్ అని చెప్పి కదా. దట్ ఈస్ అ ప్రూఫ్. సో శంకరాభరణానికి ఏజ్ లేదు ఎప్పటికీ కాదు. చిన్న పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారు ఆ పిక్చర్ని చూసి. మీరు తలుపు షాట్ నుంచి అలా క్వైట్గా, ఇప్పుడు ఇంత బ్రైట్గా మాట్లాడుతున్నారు, కానీ తలుపు చాట్ నుంచి అంత క్వైట్గా ఇలా తొంగి చూడడం, ఆ ఎక్స్ప్రెషన్స్ కళ్ళ కట్టినట్టు ఇంకా కూడా ముద్రించుకుపోయాయి. అంటే ఒక్కటేంటంటే కూచిపూడి డాన్స్ పర్సే దాన్ని వాచిక అభినయం అంటారు. అది ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్ తోటి బాడీ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటాం వితౌట్ ఆ నాలెడ్జ్. మనకి ఇది బాడీ లాంగ్వేజ్, ఇది ఎక్స్ప్రెషన్ అని తెలియదు, బట్ అలా నేర్పించేవాళ్ళు మాస్టర్. ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈస్ ప్రతి ఎక్స్ప్రెషను చాలా సటిల్గా ఉండేది, ఓవర్గా ఉండదు. ఏ ఎపిసోడ్ ఏది చేసినా కూడా అసలు దట్ హాస్ హెల్ప్ మీ అ లాట్ ఈ సినిమాలో అండ్ తర్వాత సినిమాల్లో కూడా. మేజర్లీ శంకరాభరణం, ఎందుకంటే అక్కడ మనకి చాలా సార్లు హీ మేడ్ మై ఐస్ స్పీక్. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ కూచిపూడి ట్రైనింగ్ అనమాట. అంటే 90% ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ కూచిపూడిలో ఏంటంటే ఐస్, కళ్ళతోటి. అది మేము అసలేని గురువు గారి నేర్చుకున్నాం కాబట్టి అది డైరెక్ట్గా వచ్చింది అనమాట. అండ్ దెన్ అలాంటి ఎక్స్ప్రెషన్లో అందరూ చేయలేరు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ ఇన్ కూచిపూడి అండ్ మై వే ఆఫ్, నేను నేర్చుకున్న ఒక పద్ధతి, ఆ పద్ధతి ఇట్ హెల్ప్ అ లాట్. అండ్ అందులో మీరు ఫస్ట్ జనరేషన్ మాస్టర్ గారికి స్టూడెంట్స్
ఉన్న వాళ్ళలో మీరు ఫస్ట్ బ్యాచ్. సో శంకరాభరణం సినిమా మీరు డాన్స్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే విశ్వనాథ్ గారు ఇప్పటికీ మేము చాలా తర్వాత కదా కలిసాం విశ్వనాథ్ గారిని, వారు ఎప్పుడు ఒక పాట పాడినా ఒక నాట్యం చేసినా పొంగిపోతారు, నిజంగా పొంగిపోతారు. సో అప్పుడు మీ నాట్యం చూసి ఖచ్చితంగా మీకు చెప్పుంటారు కదా, చాలా బాగా చేసావమ్మా, ఇది ఇంకా బాగా, చాలా బాగా చేశారు. ఆ బిట్ ని ఇలా అనేదాన్ని కదా, పోగొట్టి ఎప్పుడు రాను అజయ్ ఆ మూమెంట్ మళ్ళీ చెయ్యి మళ్ళీ చెయ్యి మళ్ళీ చెయ్యండి, గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుంటే చేయించుకునేవాళ్ళు అనమాట ఆ బిట్. హీ వాజ్ సో ఫాండ్ ఆఫ్ దట్ బిట్. యా, ఆయన సంపద అలా వదిలిపెట్టి వెళ్ళినా కూడా గుండెల్లో ఎక్కడో ఒక దిగులు ఇప్పటికి కూడా అందరికీ. నిజంగా. తర్వాత మంజు గారు, మీరు విశ్వనాథ్ గారి సినిమాల్లో మీ జర్నీ కొనసాగించారా? అంటే కొంత టైం, అంటే కొన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ తర్వాత మళ్ళీ మీరు చేయలేదు కదా ఆయనతో ఎక్కువ? కొన్ని ఏం చేయదు, ఇది ఒక్కటే చేశాను. సాగర సంగంలో ఆ బిట్ అదే సాగర సంగమం, అదే పాట గుర్తుంది. అది ఎందువల్ల కొనసాగలేదు? అంటే ఈజ్ ఇట్ బికాస్ ఈ స్పెసిఫిక్ రోల్ కి మీరు కరెక్ట్ అని అనుకున్నారా? ఎందుకంటే మీరు అంత గొప్ప నటిగా ప్రూవ్ చేసుకున్నారు, నర్తకిగా. బట్ ఆ తర్వాత డాన్స్ ఓరియంటెడ్ పిక్చర్స్ ఏం చేయలేదు కదా ఎక్కువ, నాకు తగ్గ క్యారెక్టర్ రాలేదు. బట్ అది బేలూరు హాలిబేడ్లో దట్ వాస్ అ టాస్క్. ఎందుకంటే డిసెంబర్లో చేసాం మేము షూటింగ్ అక్కడ, చలి, స్కిన్ బ్లౌజ్. అది వన్ సైడ్ హెడ్ ఏక్. ఆ రిఫ్లెక్టర్స్ వేసేటప్పటికి కళ్ళలోంచి నీళ్ళు డట కారిపోయాయి. ఇక షార్ట్ ఏం చేస్తారు, ఐ హ్యాడ్ అ టఫ్ టైం. అండ్ వన్ సైడ్ హెడ్ ఏక్ ఒక రకమైన నమ్మైపోయింది అసలు. ఇట్ వాస్, అవన్నీ పట్టించుకోలేదు అనుకోండి. కానీ అప్పట్లో అంటే తపన ఏమిటి, ఇది చేసేస్తే చాలనా, లేకపోతే నెక్స్ట్ నేను ఇంకా నటిమణిగా? చేసేస్తే చాలా కాదు, ఇట్ ఈస్ ఓన్లీ డూ ఆర్ డై. అంతే, చేస్తావా చేస్తావా అంతే అంతే. ఆ యాటిట్యూడ్ ఉండేది. అంతే అంతే అంతే. ఎవ్రీ షాట్ ఫర్ దట్ మ్యాటర్, చేస్తావా. ఆ ఇసుకలో చేయించారు కదా, నాకు అసలు తెలియదు కూడా, ఏదో బోట్లో వెళ్తున్నారు అనుకున్నాం. అండ్ ఇసుకలో చెయ్యొచ్చా, చెయ్యగలనా, ఏ థాట్ లేదు. దట్స్ వాట్ ఐ సెడ్, డూ ఆర్ డై ఇట్ వాస్. సో వెళ్ళడం చాలా కష్టం కదండి ఇసుకలో. ఏమీ లేదు, అదే అంటున్నాను కదా. వి రీచ్డ్ ఎట్ 10 o'clock in the morning, 5 o'clock we finished and came back. ఇప్పుడు చూసి ఇది నేనే చేశానా అనిపిస్తుంది. అదే అన్నాను, దే వాజ్ నో క్వశ్చన్ ఆఫ్ దేర్ ఇస్ కాంప్రమైజ్ అనే సబ్జెక్టే లేదనుకోండి. బట్ ఇట్ వాస్ డూ ఆర్ డై. కాలు వెనకాల ఎత్తడం ఏంటి, ఆ కాలు ముందుకు ఎత్తడే, అసలు ఎలా వెళ్ళింది ఏమిటో కూడా తెలియదు. ఇట్ వాస్ లైక్ ఐ వాస్ ఇన్ ట్రాన్స్. అంతే. మీలోని సరస్వతికి, మీలోని శివుడికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. మీకు కొడుకుగా వేసిన బుజ్జి తులసి గారు, ఆవిడ కూడా నర్తకిమణి. అప్పట్లో విశ్వనాథ్ గారు చూసారా, చిన్న అమాయకత్వంతో పాటు ఆరాటం ఉండాలి, అన్నిటికీ నవ్వి ఆత్రం ఉండాలి. ఆ ఆత్రంతో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నవ్వు. తులసి గారితో మీ అనుబంధం చెప్పండి. తులసి మా అకాడమీకి వచ్చేది కదా, మా మాస్టర్ బ్యాలెస్ లో అంతా ఈ చిన్ని కృష్ణుడు క్యారెక్టర్ వేసేది అనమాట. తులసి అంటే ఆ ఈజు, ఆ ఫ్లో. వస్తున్నాను. The minute you took the Tulsi name, I knew she was there. She had the spontaneity. మేమంతా తను అదే బ్రోచేవారెవరా నేను అది కాళ్ళు చేస్తావే పాడతావే మానస. మేమందరం మా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఆ షార్ట్స్ చేస్తుంటే, అసలు డైరెక్టర్ గారు కూడా ఎన్నో సినిమాలు చేస్తుంటారు కానీ, బట్ ఈ శంకరాభరణం వెనకాల దేర్ ఈస్ డివైన్ ఎనర్జీ, దేర్ ఈస్ అన్ ఆరా దట్ యూ కెన్ మేక్ అవుట్. Because this is the only movie of all his movies which has stood up separate ga. Avuna kada? Avunu. So there is some very very huge divine energy. అన్ని గొప్ప సినిమాలు కానీ ఈ సినిమా మాత్రం takes the cake. మీరు చూసారా దిస్ ఇద్దరు అమెరికన్స్ దే రివ్యూ ఇండియన్ సినిమా
అండ్ రీజనల్ సినిమా దే డూ వన్స్ అ మంత్. శంకరాభరణం రివ్యూ చేశారు. ఐ హ్యావ్ దట్ క్యాసెట్ సమ్వేర్. I mean, what they Americans, they are not Indian Americans, Americans. How beautifully they have commented on, our characters. ఎంత బాగా కమెంట్ చేశారు సార్, సూపర్. అసలు చూడలేదా మీరు? చూశాను. ఈ క్యారెక్టర్స్ మీద వాళ్ళు చాలా సూపర్ హిట్ అయింది, వైరల్ అయింది. కరెక్ట్. చూసాం. చాలా అంటే అంత ఎల్లలు, ఆ సముద్రాలు, తీరాలు అన్నీ దాటేసి పూర్తిగా అందరి మనసుల్ని అలా పట్టి పెట్టుకుంది సినిమా శంకరాభరణం. మీరు ధన్యులు. మిమ్మల్ని, మీ అనుభవాల్ని వింటూ మేము ధన్యులు అవుతున్నాం. అంటే ఆ రోజుల్లో షూటింగ్ టెక్నిక్స్ మొదలుకుని అన్నీ కూడా డీటెయిల్డ్గా తీస్తున్న రోజులు. ప్రతి ఏ సినిమా అయినా, క్లాస్ అయినా, మాస్ అయినా చాలా డెడికేటెడ్గా చేసిన రోజులు. అటువంటిది అందులో శంకరాభరణం, అందులో విశ్వనాథ్ గారు. అది అమ్మో, విశ్వనాథ్ గారు. I mean, see, everything fell into place adokati. The best part is even chinna character chesi kuda it was highlighted. Prati chinna character manna ma nanandi iddaru bharyalandi aa character chesaru chudu. I mean, what a beautiful piece. Enta manchi piece adi asalu. And enta relief ilanti bits konni unnai madhya madhyana, which gives so much of relief. But all the time the audience are not crying, they are laughing also. మధ్య మధ్య నవ్వు పడి నవ్వుతారు ఈ క్యారెక్టర్స్. ఆ సటిల్ చమత్కారం ప్రతి సినిమాలో పెట్టారు. అంటే జీవితంలో హాయిగా అయిపోయే ఇలాంటి క్యారెక్టర్స్, వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్. ఇప్పటికీ మేము అంటే మామూలుగా మాట్లాడుకుంటూ సినిమా డైలాగులు తెలిసిన వాళ్ళందరం పాశ్చాత్య సంగీతపు పెను తుఫాన్లో అంటే సరిగ్గా ఎప్పుడైనా వెస్టర్న్ బట్టలు వేసుకొస్తే అని మొదలుపెట్టి ఇలాంటివి, ఇదే దాసు ఆకలేసిన బిడ్డ అమ్మ నొకలా అంటుంది. ఇవన్నీ మామూలు హాయిగా వాడుక. కరెక్ట్. ఐడియాలోకి వెళ్ళిపోయాయి. సో బట్ మాకు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇప్పుడు అనిపిస్తోంది ఇంకా కొన్ని సినిమాలు, నాట్య ప్రధాన సినిమాల్లో మంజు భార్గవి గారు విశ్వనాథ్ గారితో కలిసి చేస్తుంటే ఎంత బాగుండేది అని. One is enough for a lifetime. అంతేనా? ఈ లైఫ్ టైం కి there can never be a second one. సో మీరు మీ జర్నీని కొనసాగించిన టైంలో మళ్ళీ విశ్వనాథ్ గారితో టచ్ లో ఉన్నారా? అంటే తర్వాత అడపాదడపా సందర్భాలు వచ్చినప్పుడు అంటే ఒక గురుతుల్యమైన భావన కలుగుతుంది. హైదరాబాద్ వస్తే తప్పకుండా కలిసేదాన్ని. ఈ 3 సంవత్సరాలు కరోనా వల్ల అటుపక్క వెళ్ళలేదు. అంటే ఎందుకు వెళ్ళడం, మనకు తెలియకుండా ఏదైనా మనం మోస్తున్నామో కరోనా అనే అబ్బాయి అంటే దే ఆర్ ఎల్డర్లీ పీపుల్ కదా, అందుకని అటుపక్క వెళ్ళలేదు. అనుకోకుండా ఇలా చూడవలసి వచ్చింది నిన్న ఆయన చివరి ప్రయాణంలో. అందరూ మీ గుండె బరువు ఎక్కిపోయి ఉంటుంది కదా చూసి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ టు అన్ ఎండ్. మంజు గారు, మంజు భార్గవి గారు అంటే మీ బ్యాలేస్లో మీరు వేసిన పాత్రలు వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారితో, తర్వాత మీ ఓన్ బ్యాలేస్ మీరు డెవలప్ చేసుకుని మీరు పిల్లల చేత వేయిస్తున్నారు. అందులో మీ పాత్రలు, మీకు స్త్రీ పాత్రలు కష్టమా, పురుష పాత్రలు కష్టం మామూలుగా బ్యాలేస్లో? మంచి క్వశ్చన్ అడిగారు. నేను శంభోషం శాంకరీమని బ్యాలే చేశాను. దాంట్లో నేనే శివుడు వేసాను. చిన్నప్పటి నుంచి మాస్టర్ గారు నా చేత అన్ని మగ క్యారెక్టర్స్ వేయించేవాళ్ళు. ఏమైపోయిందంటే ఆ బాడీ అలాగా ఒక స్టిఫ్గా అయిపోయి ఫ్రీ మూమెంట్ వచ్చేది కాదనమాట. సో తర్వాత ఒకసారి నువ్వు మగ వేషం వేస్తే కొజ్జలా ఉంటావే అన్నాడు. దాట్ హిట్ మీ సో బ్యాడ్లీ. హీ సెడ్ ఐ విల్ ప్రూవ్ ఇట్ అని చెప్పి భామా కలాపంలో సత్యభామ. ఇంకా సత్యభామ అంటే ఒక స్త్రీ లైఫ్, సత్యభామ ఇస్ ద అల్టిమేట్. సో అంటే ప్రతి అవయవం ఒక ఫెమినిటీతో ఉండాలి. ప్రతి ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్, ఎంటైర్ 100% ఆఫ్ ద సిస్టమ్ బాడీ ఇస్ ఫెమినైన్ అనమాట. సో చేశాను నేను బాలే సత్యభామ క్యారెక్టరు. మేము ఫెస్టివల్లో బాంబేలో సత్యభామ ఆడియన్స్లో కూర్చొని చూశారు. భామ అంటే మీ ఓన్ బ్యాలేనా, అది మాస్టర్ గారి బ్యాలేనా? మాస్టర్ గారిదే. నేను చేశాను, నేను సత్యభామ చేశాను అన్న. అది అంటే పర్మిషన్ ఇవ్వడం ఒక మంచి విషయమే. పర్మిషన్ నేనే అడగలేదు ఆయన్ని. మీరే చేశారు. ఎందుకు అడుగుతారు? వై షుడ్ ఐ ఆస్క్? ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. చిన్నప్పటి నుంచి పెరిగాం. ఆయన ఏంటి పర్మిషన్ అడిగి, మరి నాతో కూడా ఆయన చేయలేదు. వేదాంత రాము చేశాడు అనమాట, ఫుల్ ఆర్కెస్ట్రా. సో కూర్చొని చూశారు.
దెన్ హీ మస్ట్ హావ్ టేకెన్ బ్యాక్ హిస్ వర్డ్, నేను అన్నది తప్పు అని. అందుకనే ఒక స్థాయికి రీచ్ అయిన తర్వాత మనం మాట తప్పకూడదు, నోరు జారకూడదు. చాలా బాధాకరమైన విషయం అలా. చాలా, ఐ మీన్ ఇట్స్ ఒక ఆడదానికి నువ్వు ఆడవేష వేసి కొద్దిలా ఉన్నట్టు ఇట్స్ ఏ హ్యూజ్ లైక్ స్టాబింగ్ రైట్ ఇన్ యువర్ హిట్టింగ్ యూ ఇన్ యువర్ మోస్ట్ వల్నరబుల్. ఎస్, చాలా. సో మాస్టర్ గారు మామూలుగా స్ట్రిక్ట్గా ఉంటారని వెళ్ళలేదు మేము ఎప్పుడు, మాకు తెలిసిన కొంచెం అంత మాట ఎలా అని ఉంటారు, ఎందుకు అని ఉంటారని మాకే బాధ, ఒకలాంటి దిగ్భ్రాంతి కలుగుతుంది. అంటే వారు మహానుభావులు, ఒక మహానుభావులు కరెక్టే, బట్ దెన్ ఒక ఫేమ్ వచ్చిన తర్వాత టు సస్టైన్ ద ఇంటిగ్రిటీ ఫర్ ఎనీ పర్సన్ దట్స్ అన్ ఆర్ట్ బై ఇట్ సెల్ఫ్. ఎప్పుడైతే నేను గొప్ప, నేనే ఇది అనుకున్నా అంటే దెన్ ద డౌన్ ఫాల్ స్టార్ట్స్. అవునా కదా? అవును. సో ఈయన డౌన్ ఫాల్ స్టార్టింగ్ నేను అప్పుడే రియలైజ్ చేశాను, ఈయనకి డౌన్ ఫాల్ మొదలైందని చెప్పి. అయిపోయింది కదా. ఐ మీన్ అంత లెవెల్ ఎదిగిన తర్వాత టు సస్టైన్ దట్ లెవెల్. ఆ తర్వాత చిన్న సత్యం గారి ఇన్స్టిట్యూట్లో చాలా మంది గొప్ప నర్తకి మనులు ఇప్పుడు సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు బయటికి. కానీ మెల్లిమెల్లిగా ఇప్పుడు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ఐడెంటిటీ, బ్రాండ్ ఐడెంటిటీ పెద్ద పెద్ద వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారనే ఒక శోభానాయుడు గారు ఆవిడ పందాలో ఆవిడ వెళ్ళిపోయారు. సరే, మీకు ఇలాంటి కొన్ని అనుభవాలు, మీ ఓన్ పందాలో మీరు వెళ్ళిపోయారు, బాలగారు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. అదే అంటున్నాను నేను కదా, ఇంటిగ్రిటీ సస్టైన్ చేయడం చాలా తక్కువ మంది గురువులు. ఇప్పుడు బిర్జు మహారాజు గారు చూడండి, ఆయన స్టూడెంట్స్ అందరూ ఈవెన్ టుడే ఆఫ్టర్ నెత్తి మీద పెట్టుకుంటారు ఆయన. నో, డెడికేటెడ్ టు హిమ్. అదే దాసోహం అయిపోవాలి అంతే. ఇంకా దెర్ ఇస్ నో అదర్, ఇంకా వేరే గురువు లేరు, ఇంకొక వేరే అంటే మనకి వేరే దారి లేదు. ఈ గురువును వదిలితేనే ఇది రావాలన్నమాట. అంటే ఆప్యాయత, ప్రేమ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఒట్టినే ఏదో ఆర్ట్ నేర్పించేసేది మనం స్టూడెంట్స్ని విన్ చేయలేం. సెకండ్ హోమ్ కదా అది, ఆల్మోస్ట్ అదే హోమ్ యాక్చువల్లీ. అందులో ఈ గురుకుల పద్ధతిలో లేదు, బాగా నిష్టగా నేర్చుకునే వాళ్ళకి అది దాదాపు ఇల్లు లాంటిది. తండ్రి స్థానంలో గురువు. పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేసేవాడు. మరి బాలేస్ అయితే మిమ్మల్ని చాలా బాధ పెట్టుంటుంది అన్నమాట. తర్వాత ఎలా కోలుకున్నారో మీరు? బికాస్ ఇట్ కెన్ రియలీ హర్ట్. మీరు అందులో మీరు హైట్ ఉంటారు కాబట్టి న్యాచురలీ ఒక ఆ తరంలో ఇంత పొడుగ్గా ఉన్న చెట్టులా ఉంది, తాడు చెట్టులా ఉందని ఆ కామెంట్లు ఈజీగా అలీలుగా వచ్చిన తరం తరం. కరెక్ట్. అలాంటిది ఇప్పుడు ఏదో కొంచెం హైట్, ఏం రేవింగ్ రివ్యూస్ వచ్చినవి అనేది సత్యభామ క్యారెక్టర్. అది ఇక్కడ తమిళ భారతలో కూడా చేశాను నేను. 50 years ఆఫ్ స్టేజ్, 50 years ఆఫ్ డాన్స్ అని భామాకలాపం చేశాను. రాణి కుమార్ సూపర్ రివ్యూ ఇచ్చింది. ఈయన సూర్యారావు గారు వెరీ గుడ్ రివ్యూస్ ఐ గాట్. తర్వాత వాట్ డిడ్ యూ కంటిన్యూ? యాక్చువల్లీ ఏది మీకు, ఇందాక నేను అడిగిన ప్రశ్న, ఏది మీకు సులభం అని? ఏది లేదు, రెండు కష్టమే. రెండు సులభమే. బికాస్ మనం ఎలాగా అప్రోచ్ అవుతామో, హౌ మన సబ్జెక్ట్ ఎలా తీసుకుంటామో అలాగే. ఇట్స్ ఆల్ యువర్ మైండ్ సెట్. అవును, కష్టం అంటే కష్టమే, సులభం అంటే సులభమే. నేను ఎప్పుడు అనుకుంటాను, ఏది ట్రై అగైన్ అంటిల్ యూ సక్సీడ్. అప్పుడు ఏమైపోతుంది, సులభం అయిపోతుంది కదా. అవును, ఇది కాంట్రవర్సీ అనలేను, ఒక చాలా కష్టమైన ప్రశ్న, అడగడానికే కష్టంగా ఉంది. కానీ కూచిపూడి, భరతనాట్యం రెండిట్లో కూచిపూడిని కొంచెం తేల్చేసి, ఇది లైటర్ ఫార్మ్ ఆఫ్ డాన్స్, సినిమాటిక్ అని, అడవులు ఎక్కువ ఉండవు కాబట్టి అని ఇలా అంటే చెప్పబడిలో అని, అడవులు భరతనాట్యంలో ఉండే సంప్రదాయబద్ధమైన ఒక ఫుట్ వర్క్ మనకి కూచిపూడిలో అభినయ ప్రధానం అయిపోతుంది కాబట్టి లైట్ అయిపోతుందనే ఒక విమర్శన అనలేను, సద్విమర్శ అనుకుందాం ఉంది. మీరు ఒక నర్తకీమణిగా, నాట్య గురువుగా మీ అండర్స్టాండింగ్ పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఏమైపోయిందంటే, ఈ కూచిపూడి భాగవత మేళ నాటకం నుంచి సెపరేట్గా బయటికి తీసుకొచ్చింది వెంపటిచంద్ర సత్యం గారు, సోలో ఐటమ్స్ ఫార్మాట్. అంతకుముందు వేదాంతం లక్ష్మీనారాయణ శర్మ గారు, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, ఆయన సౌత్ అంతా ట్రావెల్ చేసి భరతనాట్యం చూసి
ఆయన ఒక ఫార్మాట్ ఫామ్ చేశారు అన్నట్టు, సోల్ ఐటమ్స్. ఎలాగ భరతనాట్యంలో ఉందో పుష్పాంజలి నుంచి తిల్లానా వరకు ఫామ్ చేశారు. దాన్ని వెంపటిచంద్ర సత్యం గారు కూచిపూడి అంటే అంతకుముందు కూచిపూడి అంటే భాగవత మేళ నాటకమే కదా, అందరూ దాంట్లో పురుషులే క్యారెక్టర్స్, మేల్ క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్ అందరూ పురుషులే. సో అది చేంజ్ తీసుకొచ్చింది లక్ష్మీనారాయణ గారు, మాస్టర్ గారు గురువు అనమాట. సో అది చెన్నైకి వచ్చేసి ఈ స్టార్టెడ్ దిస్ అన్నమాట. ఇది ఏమైపోయిందంటే మాస్టర్ గారు కోరియోగ్రఫీ సూపర్. అంటే ఎంత టఫ్గా ఉండేదంటే మేము చెప్తున్నాం కదా, పొద్దున సాయంత్రం చేసేవాళ్ళం కాబట్టి ప్రాక్టీస్ మాకు ఈజీ వచ్చేసింది బాడీలో. బేసిక్ స్టెప్స్ చూడండి, దర్ ఆర్ 77 స్టెప్స్. భరతనాట్యంలో దర్ ఆర్ హార్డ్లీ ఎనీ బేసిక్ స్టెప్స్. తయ్యం తాహా, దెన్ 5 జాతి జతీస్. ఇవన్నీ ఆ రోజుల్లో 6 days a week క్లాస్ వెళ్ళేవాళ్ళం మేము. సో వీ కుడ్ ఫినిష్ ఇన్ 6 months. బట్ ఇప్పుడు 2 days క్లాస్కి వెళ్ళేది వారానికి. సో హౌ లాంగ్ విల్ దే టేక్ టు ఫినిష్? అది ఏమైపోయిందంటే డైల్యూట్ అవుతూ వచ్చేసింది. ఆఫ్టర్ మాస్టర్ గారు ద స్టూడెంట్స్ దెమ్సెల్ఫ్ దే డోంట్ టీచ్ ద వే దే హ్యావ్ లెర్న్ ఫ్రమ్ మాస్టర్ గారు. మాస్టర్ గారి దగ్గర నుంచి ఎలా నేర్చుకున్నారో వాళ్ళు నేర్పించట్లేదు. అండ్ ఇట్స్ అ వెరీ టఫ్ స్టైల్. అంటే నువ్వు డెడికేట్ అయ్యి సరెండర్ కూచిపూడికి దాసోహం అనుకుంటేనే మీకు కూచిపూడి వస్తుంది. అంతేగాని ఏదో భరతనాట్యం లాగా ఏదో నేర్చుకొని, భరతనాట్యం నేను నేర్చుకున్నాను, ఫుల్ బాణీ నేర్చుకున్నాను. ఐ వాంట్ చూడాలి తేడా ఏమిటి, ఒక కూచిపూడి కాదు ఇంకో స్టైల్ నేర్చుకొని బాడీ ఎలాగ యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి భరతనాట్యం 8 items నేర్చుకొని ఒక 20 ప్రోగ్రామ్లు చేశాను. అంటే ఫుల్ బాణీ ఫ్రమ్ అల్లారిపు టు తిల్లానా. వర్ణం కూడా నేర్చుకున్నాను. తర్వాత 20 ప్రోగ్రామ్స్ చేసి ఐ గో బ్యాక్ టు మై కూచిపూడి అని చెప్పి ఐ కేమ్ బ్యాక్ టు కూచిపూడి అనమాట. బట్ ఒక్కటే ఏంటంటే అరమండీలో కూర్చోవాలి. ఇంకా భరతనాట్యంలో ఏంటంటే స్టెప్స్ చేస్తే ఎక్స్ప్రెషన్ ఉండదు, ఎక్స్ప్రెషన్ చేస్తే స్టెప్స్ ఉండవు. ఇక్కడ ఏంటంటే అన్ని కలపడం. వాట్ హ్యాపెన్స్, ఇట్స్ హ్యూజ్. ఇంకా పూర్తిగా ఇంకా ఆత్మార్పణ చేసి చేసుకోవడమే, అంతే. లేకపోతే రాదు. ఎంటైర్ సోల్ హ్యాస్ టు బి కంప్లీట్లీ ఇన్ ఇట్. మీరు చేస్తున్న ఐటమ్ కానీ స్టెప్ కానీ, బాడీ అండ్ సోల్ బోత్. అండ్ ఇట్స్ అ వెరీ టఫ్ స్టైల్. అందుకని ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది, చాలా డైల్యూట్. ఇప్పుడు నేనే నేర్పిస్తున్నాను, నేను నేర్పిస్తుంటేనే వాళ్ళకి దే ఆర్ నాట్ ఏబుల్ టు అబ్జార్బ్ ఇట్. నా స్టూడెంట్సే చెప్తున్నాను నేను, బయట వాళ్ళు ఎందుకు చెప్పడం అస్సలు. అని ఐఎమ్ అ టాస్క్ మాస్టర్, బికాస్ నేను ఎలా నేర్చుకున్నానో అలాగే నేర్పిస్తాను. పద్ధతి ఎక్కడా మార్చేది లేదు, నో కాంప్రమైజ్. సో మొత్తానికి మరి మంజు భార్గవి గారు అంటే చాలా అందమైన పేరు. అవునా? మీరే పెట్టుకున్నారా పేరు? అయ్యయ్యో, ఎలా వచ్చింది ఆ పేరు? నా పేరు మా అమ్మ చిన్నప్పుడు బేబీ అని పిలిచేవాళ్ళు. నేను ఒకసారి పోట్లాడాను అనమాట, నన్ను బేబీ అని పిలవకూడదు, మంజు అని పిలవాలి ఇంట్లో అని. మంజులా అని పెట్టారు స్కూల్లో, అదే పేరు అనమాట. తర్వాత ఆమెకి నేను ఎప్పుడు కాలేజ్కి వెళ్ళాను, స్కూల్ 7th standard 8th standard అప్పుడు ఆవిడ గుర్తొచ్చింది అనమాట. భార్గవ మహర్షి ఆమె కళ్ళలోకి వచ్చి నా పేరు పెట్టన్నారంట. ఆమె మర్చిపోయింది అది. అప్పుడు నేను నా 21st year ఆవిడ చెప్పింది నాతోటి. అప్పుడు నేను పేరు మార్చుకున్నాను, మంజు భార్గవి. అంటే ఇట్స్ రేర్ నేమ్, చాలా రేర్. చాలా అమ్మ చాలా షీస్ వెరీ స్పిరిచువల్, చాలా స్పిరిచువల్. ఎలా ఎక్స్పీరియన్సెస్ అవుతుంటాయి వారికి? చాలా పూజలు చేస్తుంది మా అమ్మమ్మ. అంతే, ఆవిడ 3:30 లేచి కావలి అక్కడ గూట్లో దీపం వెలిగించి, నేను చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం కదా అక్కడికి, రామదాస్ కీర్తనలు అన్నీ పాడుకుంటూ నేను ఇలా జైల్లో వేసేసారు, నేను ఇలా అని ఏడుస్తూ కూర్చునేది మా అమ్మమ్మ. నేను చూసిన దృశ్యం అన్నమాట ఇది. అలాగా. సో మా అమ్మ కూడా గుళ్ళు అదే నాకు వచ్చింది. హిమాలయస్ అంతా ఈ మూల నుంచి ఆ మూలకి తిరిగారా మీరు? అయిపోయింది. బద్రీనాథ్, కేదార్నాథ్ అన్ని 2 times అయింది. చార్ధాము, పంచ కైలాష్లో ఒక కైలాష్ మిగిలింది, 4 కైలాష్ అయిపోయింది. అమర్నాథ్ నుంచి బద్రీనాథ్ ఐ ట్రావెల్, గాడ్స్ గ్రేస్. అంటే మీ గ్రిట్ అండ్ మీ సంకల్పం కూడా 20 ఏళ్ళు
తపన పడితే అప్పుడు శివుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు 20 ఏళ్ల తర్వాత రా అని. మొన్న వెళ్ళొచ్చాను నేను ఆగస్ట్లో. త్రియుగ్ నారాయణ శివపార్వతుల కళ్యాణం జరిగిందంటారు అక్కడ. త్రియుగ్ నారాయణ ఎక్కడుంది అది? అది బద్రీనాథ్ పైన. అది కరెక్టే, అట్లా వెళ్ళలేదు. శివపార్వతుల వివాహం అక్కడ జరిగిందన్నది అక్కడ నమ్మకం, అక్కడ ఆనవాళ్ళు కూడా అదే అదే హోమం గుండం అంతా ఉంటుంది. కరెక్ట్. ఎవరు చెప్పలేదే నాకు. ఈసారి అయితే మీరు ఇంకా మళ్ళీ వెళ్తారేమో తప్పకుండా. ఓపిక ఎలా మీరంటే యూ కీప్ ఫిట్ కదా, అంటే కంప్లీట్ గా డాన్స్ వల్లే మీకు వచ్చిన ఫిట్నెస్, ఓపిక, హెల్త్, అక్టోబర్ లోనే బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి. మరి ఇంకేం ఇది అసలు ఇదొక స్టెప్ మాత్రమే. మీరు అక్కడ పైదాకా వెళ్ళారంటే ఎలా కాలినడకన వెళ్తారా పైకి, లేదా డోలీ తీసుకెళ్తారా? అది పడేసిందంటే తర్వాత అట్లీస్ట్ వి నో వి ఆర్ వాకింగ్ ఆన్ అవర్ ఫీట్. భయమేదా ఆ టైంలో? అలా ఐ థింక్ ఆల్వేస్ ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు మంచి దర్శనాలే దొరికినాయి. అది ఏ ఆటంకం గాడ్. కొంతమందిని చూసేదాన్ని పడిపోయి పళ్ళు ఒడకొట్టుకు చేతులు ఎరగొట్టుకు అయ్యి బాబాయ్ అనిపించేది నాకు. నో 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 ఆల్వేస్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అదే. నిజంగా నా ఫేవరెట్ పాట యాక్చువల్లీ అది. ఎంత బ్యూటిఫుల్ ఐటమ్ కదా అది. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఆ పాట. బాలకనకమయ్య మాస్టర్ గారు ఎడవల్లి రమాచేత చేయించారు అరంగేట్రానికి. నేను చాలా చిన్నదాన్ని, మేబీ ఐ వాస్ 10-11 years old. అప్పటి నుంచి ఆ పాట అంటే పిచ్చి. ఇంకా ఆడుకున్నాను స్టేజ్ మీద సాగర సంఘంలో. శశి మాస్టర్ కోరియోగ్రాఫ్ చేశారు. మీరు ఇలా నేర్చేసుకుంటారు కదా కోరియోగ్రాఫ్ చేసినా కూడా ఈజీ. అయ్యో మీరు నమ్మరు, శేషు మాస్టర్ అసిస్టెంట్, ఈ సినిమా డాన్సర్ అసిస్టెంట్, క్లాసికల్ అసిస్టెంట్ కాదు, శంకరాభరణం అంతా నేనే. కెమెరా రిహర్సల్స్, లైటింగ్ రిహర్సల్స్, మిగతా అన్ని రిహర్సల్స్ నేనే టేక్. ఎస్ నో అసిస్టెంట్. ఐ టోల్డ్ డోంట్ డూ, నువ్వు చూస్తే నాకు అసలు వచ్చిన డాన్స్ పోతుందని దగ్గరికి రానిచ్చేదాన్ని కాదు అసలు. సో సాగర్ సంఘం కూడా అన్నీ నేనే. ఎలా అనిపించింది మళ్ళీ మాస్టర్ గారితో, గురువు గారితో? మన మాస్టర్ గారు గురువు గారు ఇద్దరు మాస్టర్ గారులే యాక్చువల్లీ. విశ్వనాథ్ గారితో మళ్ళీ అంత ఒక గ్యాప్ తర్వాత కొలాబరేట్ అవ్వడం. సాగర్ సంఘం అప్పుడు రాలేదు విశ్వనాథ్ గారు షూటింగ్కి. మీరే చేశారు అయితే మొత్తం? యా శేషు మాస్టర్ ఉన్నారు. ఒంట్లో బాగాలేదన్నా ఏదో 2 days చేసాం ఆ సాంగ్. అయిపోయింది. బట్ బ్యూటిఫుల్ సాంగ్, ఫేవరెట్. అండ్ మీరు వచ్చారంటే ఒక ఐఎస్ఐ ముద్ర పడినట్టు క్లాసికల్, ట్రెడిషనల్, ఆథెంటిక్ అని ముద్రపడిపోతుంది. అందులో మీకు అలా ఒక పేరు కూడా అప్పటి నుంచి. నా వేటూరు సుందరమూర్తి గారు నా పేరు మీద కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్తలో. నేను క్లాసికల్ డాన్సర్ అనమాట. కోడల్ని నాట్యమయూరి మంజు భార్గవి లిరిక్స్ లో పెట్టేశారు. తెలుసా మీకు? తెలుసు విన్నామండి. ఒక్కసారి ఆ పాట పాడాల్సిన. అమ్మో నన్ను పాడమని చెప్పొద్దు. నాట్యం నేర్చుకున్నప్పుడు మీరు పాట కూడా వచ్చేసి ఉండాలి కదా ఆటోమేటిక్ గా. అంటే ఆటోమేటిక్ అభినయం లేదు. మేము నేర్చుకున్నప్పుడు మ్యూజిక్ పెట్టలేదు మాస్టర్ గారు. 20 years తర్వాత పెట్టారు అనమాట క్లాస్లో మ్యూజిక్. అప్పుడు నేర్పించాడు. అప్పుడంతా మేమంతా సీనియర్స్ అయిపోయి మా దాన్ని మేము ఉన్నాం అనమాట. ఆ బ్యాలెన్స్ అవుతున్న టైంలో మేము చాలా చాలా చిన్నపిల్లలం. అయితే ఒకటి మాత్రం గుర్తుంది, అదైనా అవంగానే పాణిపరాకు, అది తాళం మారడం కూడా గుర్తుంది. పాణిపరాక్ అంతవరకు గుర్తుంది మాకు. అంటే అంత స్ట్రాంగ్ మెమరీ ఆ పర్టికులర్ బ్యాలెన్స్. అసలు యాక్చువల్గా ప్రేయర్ సాంగే ఒక హైప్ ఇస్తుంది. మేము వింటుంటేనే బిగినింగ్ లో ఆ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది అనమాట. బ్యూటిఫుల్. మీరు ఒక పక్కా శాస్త్రీయ బాణి నర్తకీమణిగా పేరు తెచ్చుకుంటూ నటన పరంగా మనకి చిన్న చిన్న సాంగ్స్ కానీ వచ్చినాయి. వీటితో పాటు మీకు ఎన్టీఆర్ గారితో హీరోయిన్ గా చేసే అవకాశం ఏదైతే వచ్చిందో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిన? తర్వాత కంటిన్యూ చేయాలనిపించలేదా? బేసిక్లీ నాకు సినిమా నాది పిచ్ అంతా డాన్సే. ఈ మా అమ్మ తోసింది అనమాట సినిమాలోకి. బికాస్ ఆమె షీ వాస్ జెమినీ స్టూడియో పర్మనెంట్ ఆర్టిస్ట్. షీ అవయ్యార్లో కురవంజి డాన్స్ చేసింది ఆమె. దండాయన్ పాండ్య పిళ్ళై గారి నేర్చుకున్నారనమాట. సో ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది, మేమంతా పుట్టాము. సో ఆ కొరత మిగిలిపోయిందని నన్ను
నాకంటే సినిమాలు అంటే అసలు నా మెంటాలిటీయే డిఫరెంట్ అసలు. సో అప్పుడు కామెంట్స్ కూడా వచ్చి ఉంటాయి కదా, ఇంత మంచి డాన్సరు సినిమాల వైపు ఎందుకు వెళ్తున్నావు అని అనేవాళ్ళు. అంటే క్లాసికల్ వాళ్ళు మామూలుగా పాట పాడేటప్పుడు కూడా అలాగే చెప్తారు, మంచి శాస్త్రీయ కచేరీలు చేయమ్మా, మనకెందుకు సినిమా పాటలు అంటారు. కరెక్ట్. అలా వచ్చుంటాయి. అంటే ఆ రోజుల్లో సినిమా పాటలు క్లాసికలే. ఓకే. ఐ థింక్ ఆఫ్టర్ 70s చేంజ్ అయిపోయింది అసలు. లేకపోతే అన్ని సాంగ్ మీరు ఓల్డ్ సాంగ్ భానుమతి గారు అంతా పాడేవాళ్ళు, చాలా గొప్పగా క్లాసికల్ సాంగ్స్ అవన్నీ. సో తర్వాత ట్రెండే మారిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏ పాట ఏమిటో తెలీదు. సో మ్యూజిక్ నేర్చుకోలేదు, టైం లేదు, అంతే. ఫుల్ కాన్సన్ట్రేషన్ డాన్స్. ఈ ఆర్ట్ ఫీల్డ్లో మామూలుగానే కొంచెం ఈర్ష్యలు, అసహనాలు ఇవన్నీ ఉంటాయంటారు, మన ఓర్వలేని తనాలు అని. మీరు ఒక నర్తకీమణిగా ఎప్పుడైనా చూసారా? లేదు, లేదండి, ఆ రోజుల్లో లేదు. బట్ ఇప్పుడు ఇట్ ఇస్ హారబుల్. దే వాంట్ యునో ఫినిష్ ఆఫ్ ఎవరైనా ఆపోజిషన్ ఉంటే దే ట్రై టు రూయిన్ దెమ్. ఇప్పుడు ఇట్ ఇస్ వెరీ బ్యాడ్. వెన్ వీవర్ మేము చిన్నప్పుడు అసలు మాకు అవన్నీ ఏం తెలియదు. మా కాంపిటీషన్ అంతా నువ్వు బాగా చేస్తావా, నేను బాగా చేస్తావా, స్టేజ్ మీద వెళ్ళి అన్ని మేము 4 క్యారెక్టర్స్ ఎక్కువగా చేసింది కృష్ణ పారిజాతం. దాంట్లో నేను కృష్ణుడు, అనుపమ, బాల, శోభా నాయుడు. సో మేమంతా స్టేజ్ మీద మా ధీమా చూపించేవాళ్ళం. బట్ బయటకు వస్తే మామూలే, ఫ్రెండ్సే. ఆ ఎనిమిటీ అదంతా అసలు ఆ ఫీలింగ్సే ఉండే కాదు అసలు. బట్ ఈచ్ క్యారెక్టర్ మాత్రం మా ఆ రోజుల్లో పారిజాతం వాస్ వెరీ, పారిజాతమే ఒక 500 ప్రోగ్రామ్స్ చేస్తుంటాం మేము. 500 ప్రోగ్రాంలు పారిజాతం మాత్రం మోస్ట్ ప్లేడ్. తర్వాత శ్రీనివాస కళ్యాణం చాలా చేసాం. బ్యూటిఫుల్ డాన్స్ ఫీల్డ్ జర్నీ. ఈ మొత్తం జర్నీలో మీకు సపోర్ట్ చేసిన మీ కుటుంబం గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం యూఆర్ ఇన్ బెంగళూరు కదండి, బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు? కాదు, బెంగళూరు 40 years. అదే 2 brothers, 1 sister. All of them are here. I said I'll never come to Hyderabad because summer I can't stand that heat. నాకు కడుపులో మంటలు వచ్చేసాయి అనమాట. సో శుభ్రంగా బెంగళూరులో సెటిల్ అయ్యాను. బట్ బెంగళూరు ఇస్ బికమ్ బ్యాడ్ నౌ. బెంగళూరులో ట్రాఫిక్ పెరిగిపోయింది. ట్రాఫిక్, పొల్యూషన్ అండ్ వెదర్ కూడా పాడైపోయింది అసలు. వన్స్ ఒకప్పుడు బెంగళూరు పెన్షనర్స్ ప్యారడైస్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇట్స్ బికమ్ ఐటీ ప్యారడైస్. అది ఇక్కడ బాగా పెరిగిపోతుంది, రద్దీ అయిపోతుంది. అఫ్ కోర్స్ ఇంకా హైదరాబాద్ లో అంత రద్దీ అవ్వలేదు, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది చుట్టూ గ్రేటర్ సిటీ. దిస్ అంటే హైదరాబాద్ ప్లానింగ్ బెటర్ గా ఉంది బెంగళూరు కంటే. మీలాగా ఎవరెవరు డాన్స్ చేస్తారు ఇంట్లో? ఎవరు లేరు, మీరు ఒక్కరే. మీ అండ్ మై సెల్ఫ్. మా చెల్లెలకి 18th year కి పెళ్ళి అయిపోయింది. నావేం డాన్స్, షీ విల్ డాన్స్ టు వాళ్ళ ఆయన తాళానికి స్టెప్స్. అది విందంటే చంపేస్తుంది నన్ను. మీరు మాత్రం అయితే వీ హ్యావ్ డెడికేటెడ్ యువర్ లైఫ్ టు డాన్స్. ఏంటి మీ అంబిషన్ కూడా చెప్పడం చాలా చిన్న పదం, అది మీ లైఫ్ పర్పస్ ఏమిటని అనిపిస్తుంది మీకు? పర్పస్ అయిపోయింది, రిటైర్మెంట్. ఇప్పుడు ఐ వాంట్ గో ఎక్కడికైనా వెళ్ళి హాయిగా జపం చేసుకుంటారు. ఇప్పుడు కూడా ఐ స్టార్ట్ మై డే at 4 o'clock. పొద్దున్న ఐ డూ మై మెడిటేషన్ ఫర్ 1 hour. దెన్ మై యోగా క్లాస్ స్టార్ట్స్ 5:15 to 6:45. సో ఆ రూట్ వెళ్తున్నాను ఇప్పుడు. వాట్ మోర్ యూ వాంట్? ఆఖరికి యూ ట్రై టు గో నియర్ ద డివైన్. అంతే అంటారు? అంతే. మరి జీవితం అంతా డివైన్ దగ్గరే ఉండాలి కదా మనం. దట్ డివైన్ ఇస్ డిఫరెంట్. దట్ ఈస్ ఓన్లీ 10%. మీరేదో పొద్దున్న లేసి పూజలు చేసి దానాలు పెట్టుకుని అది డివైన్ కాదు. జపాలు చేయండి, మెడిటేషన్ చేయండి, అండ్ దట్స్ వై యూ రీచ్ డివైన్ ఫాస్ట్. అంతేనా? 100%. ఐ డూ లాట్ ఆఫ్ మెడిటేషన్. కానీ మీరు అప్పుడే రిటైర్ అవుతే మేము ఒప్పుకోం. నేను రిటైర్ అవ్వట్లేదు కదా. రిటైర్మెంట్ నెక్స్ట్ అన్నారు. రిటైర్మెంట్ మీన్స్ గోయింగ్ టువర్డ్స్ దట్ పాత్. అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ కదా ముందు నుంచి. సడన్ గా యూ కాంట్ బికమ్ వన్ సడన్ గా ఐ రీచ్డ్ గాడ్ అని చెప్పడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు మెల్లిగా, స్లోలీ, యూ హ్యావ్ టు స్టెప్ బై స్టెప్. ఇట్ టేక్స్ అ లాంగ్ టైం.
మీ పచ్చబొట్టు చాలా బాగుంది చేతి మీద. ఇది త్రినేత్రం, ఇది త్రిపుండ్రం, ఇది ఢమరుకం, ఇదేమో చంద్రుడు. చంద్రుడు అండ్ స్నేక్. త్రిశూల ఇస్ బిహైండ్ మై బ్యాక్. అమర్నాథ్ వెళ్ళాను. అసలు ఎలాగా ఆ శివలింగాన్ని, ఐస్ శివలింగాన్ని చూసి మై మైండ్ టోటలీ చేంజ్డ్. ఇట్స్ there's no other god other than Shiva. Totally converted అంటే converted అనమాట. That's how I went. Amarnath is the first I went in the Himalayas. And then see, he took me all over. అంత ఈ మూల నుంచి ఆ మూలకి. అమేజింగ్. నేను అనుకున్నా నేను డాన్సర్ని. శంకరాభరణం అంటే శంకరుడు శివుడే కదా. ఓంకారనాదానుసంధానమౌ అది అప్పుడు కూడా ఏ ఎఫెక్ట్ లేదు. దట్ అమర్నాథ్ కేవ్ మీకు అలా రాసిపెట్టుంది అప్పటి నుంచి. అమేజింగ్ అండి నిజంగా. ఐఎమ్ ద హిమాలయస్ అండ్ అన్ని ఎక్కడికి వెళ్ళినా సరే ఐ హ్యాడ్ సూపర్ దర్శన్. అసలు ఏ ప్రాబ్లం. ఐ వెంట్ కైలాష్ మానసరోవర్, ఐ వెంట్ ఆది కైలాష్. ఆది కైలాష్ ఈస్ 11 days ట్రెక్, 182 kilometers ట్రెక్కింగ్. ఫస్ట్ వెళ్ళాను, ఓం పర్వతం ఉంది అక్కడ. ఇట్స్ ఐస్ ఫార్మేషన్తో ఓం విత్ ద బిందు ఇట్ ఇస్ దే. ఆగస్ట్లో వెళ్ళాను నేను. వెళ్తే ఐస్ అంతా మెల్ట్ అయిపోయింది, అక్కడక్కడ కొంచెం కొంచెం ఐస్ ఉండింది. ఐ సెడ్ నో, ఐఎమ్ కమింగ్ బ్యాక్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అగైన్ ఐ వెంట్ ఇన్ జూన్ అండ్ ఐ హ్యాడ్ ద ఫుల్ ఐస్ ఫార్మేషన్ దర్శన్ ఓం. Imagine again going 182 kilometers. Next year I went in June and he gave me the darshan. ధన్యులు మీరు నిజంగా. అంటే మీకు మనసులోని సంకల్పాలన్నీ నెరవేరుతున్నాయి, తీరుతున్నాయి. సో అది మీ శిష్యులు మరి మీ పరంపరని మంజు భార్గవి గారిలా అంత వెరీ అన్లక్కీ. నేను ఇది చెప్పాలి మీకు. ఈ నళిని రమణాని, షీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ దూరదర్శన్ బెంగళూరు. సో నన్ను హంపి తీసుకెళ్ళి, నేను ఎప్పుడు ఈ టీవీ ఆడిషన్కి అంతా ఎప్పుడు వెళ్ళలేదు. అప్పుడంతా ఉంటుంది కదా, B+. అవును, I never went. So she took me to Hampi and she recorded my dance. కామాక్షి స్తుతిను శివాష్టకం చేశాను. She sent it to Delhi. That was Gopal Saxena was the Director General. He saw the recording. Suddenly all the Doordarshan people were searching for me. Hyderabad Doordarshan, Bangalore Doordarshan, Chennai Doordarshan. I was wondering what's happening. I was in Chennai that time. So he wanted me to come and record in Delhi. So I took master. We did the national program. And I was given A high direct. అబ్బా, అంటే ఎక్సెప్షనల్, అవుట్ స్టాండింగ్ ఆర్టిస్ట్ అంటారు. Gopal Saxena came and had tea with me when I was shooting, and each song, normally they gave one artist one ఇదే కదా, అవును, ఒక ప్లాట్ఫామే ఇస్తారు డాన్స్ కి. ఈచ్ ఐటమ్ హీ గేవ్ మీ వన్ డిఫరెంట్ థింగ్ అనమాట. సిసి ఏదో ఉండేది కదా అప్పుడు, ఏంటది, దే వాస్ సిసి రికార్డింగ్ దే డిడ్. అది ఇట్ గోస్ ఇంటర్నేషనల్ అంట. ఇంకోటేమో దూరదర్శన్కి 2 items. మాస్టర్ గారు వచ్చారు. సో దట్స్ హౌ ఐ గాట్ ఏ హై ఫర్ దూరదర్శన్. మీరు మాస్టర్ గారితో అయితే జర్నీ కొనసాగించారు. మీకు చాలా చివుక్కుమన్నా కూడా అది తిట్టేసేదాన్ని నేను ఆయన్ని. నథింగ్, వెనకాలంతా మాట్లాడలేదు. అబద్ధాలు చెప్తున్నారంటే అబద్ధాలు చెప్తున్నారని చెప్పేదాన్ని నేను. చర్చి పీనుగా, ఏంటి జటాయి పీనుగా, ఏదేదో పీనుగలు అండి. మీరు ఏ పీనుగానే అనండి, మీరు అబద్ధాలు చెప్తున్నారు. చాలా గొప్ప జీవితం మంజు భార్గవి గారు మీది. Yes, I have no regrets and I am happy. That's the most important thing in life, you know. Be happy. Everything will fall into place. That's the truth. మీకు పద్మశ్రీ ఎందుకండి నన్ను అలా గెలుగుతారు? సంగీత నాటక అకాడమీ ఇవన్నీ సంగీత నాటక అకాడమీ వచ్చింది కదా ఇప్పుడు. అదే వచ్చింది, బట్ అది కాకుండా పద్మశ్రీ అది కూడా ఎలా వచ్చిందంటే, రామలింగ శాస్త్రి గారు 2-3 సార్లు అప్లై చేశారు నా బయోడేటా తీసుకొని. ఇప్పుడంతా చాలా కాంపిటేటివ్ అయిపోయింది కదా, డబ్బులు ఇచ్చి కొనేసుకుంటున్నారు. సో
సో మొన్న ఫోన్ చేసి అక్కయ్య తిట్టొద్దు నన్ను అన్నాడు. ఫస్ట్ వర్డే తిట్టొద్దు నన్ను అన్నారు. నేను ఎందుకు మిమ్మల్ని తిడతానన్నా. లేదు అక్కయ్య ప్లీజ్ తిట్టొద్దు, ఇదే లాస్ట్ టైం మిమ్మల్ని బయోడేటా అడుగుతున్నాను ప్లీజ్ అని అంటే నేను ఇవ్వనని చెప్పా. చాలా బతిలాడారు. తర్వాత అనుకున్నాను ఈయనకి ఏమొచ్చింది నన్ను బతిలాడాల్సింది, అంతే కదా. మా అందరికీ మిమ్మల్ని చూసి మీ ఇన్స్పిరేషన్తో మేము ఇంత డాన్సర్స్ అయ్యాము. మేము చిన్నప్పుడు మిమ్మల్ని ఎంత ఫాలో అయ్యేవాళ్ళం మేము. మీకు రాపోవడం ఏంటి అసలు, మీరు ఈ లాస్ట్ టైం మీరు ఇవ్వండి, మళ్ళీ మిమ్మల్ని అడగను అన్నాడు బయోడేటా. సో ఐ గేవ్. సో ఇట్స్ కమ్ ఫైనలీ. ఇప్పుడు అందరూ బెటర్ లేట్ దెన్ నెవర్ అంటున్నారు. అట్స్ ఓకే, బట్ it doesn't make a difference for me today because so in every which way I proved myself. So this awards ఏ ఉంటాయి అక్కడ అంతే. But only satisfaction is adiga వచ్చింది. I didn't run behind it. There's only sad because everybody is running for it now. I want. I never ran. So it's come by itself. So I'm grateful to God. సరిగా రిగ పగ పద పద సా. మెయిన్ స్ట్రీమ్ సినిమాలో పౌర్ణమి, నిన్నే పెళ్ళాడతా చాలా మంచి అంటే మంచి పేరు తెచ్చుకున్న మాస్ కమర్షియల్ సినిమాల్లో కూడా తడుకుమని మెరుపులా మెరిశారు. కానీ ఎప్పుడు కూడా మీరు సినిమాల వైపే ఆసక్తి మీరు చెప్పినట్టుగా ఉంది అని కూడా అనిపించలేదు. బట్ ఈ ఎక్స్పీరియన్సెస్ ఎలా అనిపించాయి ఈ సినిమాలో, పౌర్ణమి సినిమా? పౌర్ణమి సినిమా చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. మేబీ మై ఓన్ క్యారెక్టర్ నేను చేశాను. గయ్యాళి క్యారెక్టర్ అనిపిస్తుంటుంది అనమాట. మీరు గయ్యాలా? అది పక్కా. అవునా? తులసి నాడు చెప్తుంది. ఏ విధంగా అంటే? ఏ విధంగా అంటే వెరీ బాసీ, నాట్ హార్మ్ఫుల్ గేయాలి. నో 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 వెరీ బాసీ. మీరు బాసీ అనుకోండి, మీకు ఎవరైనా సరెండర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు మీరు బాసీగా ఉండడం. అయినా బాస్ చేస్తాను. అయినా బాస్ చేస్తారా? తులసి సరెండర్ అయిపోయింది కదా, అయినా బాస్ చేస్తుంటాను. ఐ మీన్ ఐ లవ్ టు డూ దట్. ఇట్స్ మై జీన్స్. ఏం చేసేది అది మీ ప్రేమ. నాట్ హార్మ్ఫుల్. అదే మీ ప్రేమ, అదే అంటున్నా. మీ బాస్ చేసి డిమాండింగ్, కమాండింగ్, అది సింహరాశి అండి. సింహరాశి ఏమంటారు, యూ కాంట్ బి సరెండరింగ్ కదా. అవును. సో అలా మీ క్యారెక్టర్ మీకు వచ్చింది పౌర్ణమిలో. భలే ఎంజాయ్ చేశాను అయితే ఆ క్యారెక్టర్ చేయడం. బట్ అంత మంచి పేరు వస్తుందని అనుకోలేదు నేను. ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరుగుతుంది. మీ వంటి వారు, అక్కడ హేమమాలిని గారు, అంటే అటు తెర మీద ఉన్న వాళ్ళు ఒక క్లాసికల్ ఫామ్ ని ముందరకు తీసుకెళ్లాలంటే వాళ్ళకి ఇంకా కొంచెం యాక్సెప్టెన్స్ అండ్ డైరెక్ట్ విజిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. అఫ్ కోర్స్ అంతా ఫైనలీ కృషి, మీ డాన్స్ సాధనే. కానీ మీరు తెర మీద కనిపించారు కాబట్టి మీరు ఒక కొత్త ఇంట్రొడక్షన్ ఏమైనా చేస్తే అది వెంటనే రిసీవ్ చేసుకుంటారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో నిన్నే పెళ్ళాడుతూ ఆల్సో వి రియల్లీ ఎంజాయ్డ్ యువర్ క్యారెక్టర్. ఓ yes, I enjoyed. నా కూతుళ్ళతో చేరి నేను ఎగిరి చీపురు పట్టుకొని చాట పట్టుకొని అది సో క్యూట్ రియల్లీ. ఆ రోల్ చేయడం కూడా ఐ ఎంజాయ్డ్ ఇట్. ఇట్ వాస్ నైస్. కృష్ణవంశీ గారు మంచి క్యారెక్టర్ క్రియేట్ చేశారు. మొత్తానికి యూ హ్యాడ్ అ వెరీ ఫుల్ లైఫ్. కంప్లీట్ లైఫ్. ఆధ్యాత్మికము, అటు డాన్స్ సాధన మీ మనసుకు నచ్చింది, సినిమాలు రికగ్నిషన్, మరోవైపు మీకు కావాల్సిన వాట్ ఎవర్ అంటే లౌకికంగా మనం సంపాదించుకోవాలి, అన్ని చేయాలి, అన్నీ మీరు చక్కగా ఏర్పాటు చేసుకున్న ఒక సంపూర్ణమైన జీవితం అమర్చిన గురువులు, తల్లిదండ్రులు, భగవాన్, దైవం అంతా ఆ విధంగా మంజు భార్గవి గారు మీరు ధన్యులు. మీ విషయాలన్నీ విని మేము ధన్యులం అయ్యాం. అన్నిటికంటే ముఖ్యంగా విశ్వనాథ్ గారిని గుర్తు చేశారు ఇవాళ. అంటే నిజంగా చెప్పిన చేయడం కాదు, అది తలుచుకున్నాం ఇలా కొంచెం సేపు మాట్లాడుకోవడం. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ధన్యవాదాలు మంజు భార్గవి గారు. థ్యాంక్ యూ.